90s ఒక 10% సక్సెస్ రేట్ ఉన్న ఐవీఎఫ్కి ఈ రోజు తెలుగు స్టేట్స్లో కూడా అరౌండ్ 50-70% సక్సెస్ రేట్కి వచ్చేసారు. దీనికి ద మెయిన్ రీజన్ ఏంటి? 1978లో ఫస్ట్ బేబీ యూకేలో బాగుంది. 1978లోనే మన ఇండియాలో కూడా కోల్కతాలో బేబీ డెలివరీ అయింది. అప్పట్లో 2-3% వాజ్ సక్సెస్ రేట్. బట్ విత్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 1990స్లో 10% అయింది, 2000లో 20% అయింది. అలాగే మెల్లమెల్లగా పెరుగుకుంటూ వెళ్ళింది. 50-60-70% వరకు కూడా వెళ్తుంది. సో దీనికి ఎందుకు సక్సెస్ పెరిగింది అంటానికి దట్స్ అ న్యూ టెక్నాలజీ. అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ఎవరికి తెలియదు దాని గురించి. ఏదైనా కొత్తగా సైన్స్ డెవలప్ అయినప్పుడు దేర్ ఇస్ అ లెర్నింగ్ కర్వ్. అంటే సో వన్ థింగ్, అప్పట్లో ఇప్పట్లో ఇంజెక్షన్స్ లో చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే ద కైండ్ ఆఫ్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ, అంటే ఇంజెక్షన్స్ ఏదైతే హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం అవి చాలా మారాయి. ఎంబ్రియాలజీ ట్రైనింగ్, ఎంబ్రియాలజిస్ట్లు అంతకుముందు ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉండేవారు, ఇప్పుడు మంచి ట్రైనింగ్ ఉన్నది. క్లినిషియన్స్ ఎక్స్పర్టీస్, అంటే అంతకుముందు ఎవరు వాళ్ళు ఓన్గా నేర్చుకునేదో చేశారు, ప్రాపర్ ట్రైనింగ్స్ ఉంటున్నాయి, మంచి డాక్టర్స్ బయటకు వస్తున్నారు. అది ఆ తర్వాత ఎక్విప్మెంట్, ల్యాబ్లో జరిగే ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, టైమ్ ల్యాబ్స్ అనో లేకపోతే ఎక్సీ మషిన్ అనో, మైక్రో మ్యానిపులేటర్స్, ద కైండ్ ఆఫ్ డిస్పోజబుల్స్ వాట్ వీఆర్ యూజింగ్, ద కైండ్ ఆఫ్ కల్చర్ మీడియా వాట్ వీఆర్ యూజింగ్, క్వాలిటీ చెక్, క్వాలిటీ కంట్రోల్, ఇవన్నీ దానివల్ల మనకి సక్సెస్ రేట్స్ అనేది పెరుగుతున్నాయి. దాంతోపాటు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే, హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, దేర్ ఆర్ number of evolution that has happened in the couple of decades. Ma'am, now we are living in the 2025. వరల్డ్ రూల్ చేస్తుంది అండ్ ఇప్పటికీ కూడా ఫర్టిలిటీ ఒక బెస్ట్ స్పర్మ్ క్వాలిటీ ఉండి, బెస్ట్ ఎగ్ ఉండి, లైఫ్ స్టైల్ చాలా బాగున్నప్పటికీ కూడా సక్సెస్ రేట్ స్టిల్ 70% దగ్గర ఉండిపోతుంది. సక్సెస్ రేట్ అనేది ఎప్పటికీ 100% చేయలేం. బికాస్ ఇట్స్ నాట్ లైక్ అపెండిసైటిస్ వచ్చేసింది, జ్వరం వచ్చింది, వామిటింగ్ వచ్చింది, పెయిన్ వచ్చేసింది అని అంటే ఒక సింపుల్ డయాగ్నోసిస్, సర్జరీ చేసేసాం, అపెండిక్స్ తీసేసాం, పెయిన్ పోయింది. ఇట్స్ నాట్ లైక్ దట్. ఫర్టిలిటీ ఇస్ అ కాంప్లెక్స్ థింగ్. అంటే నార్మల్ గా కాన్సెప్షన్ వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి అది ఎంత కష్టం అన్నది తెలియదు ఈజీగా వచ్చిన వాళ్ళకి. బట్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఏంటో ఎన్నో లెవెల్స్ లో ఎన్నెన్నో జరిగితే ప్రెగ్నెన్సీ వస్తుంది. స్పర్మ్స్ ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కలవాలి, ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది మెచ్యూర్ ఎగ్ అయి ఉండాలి, గుడ్ క్వాలిటీ అయి ఉండాలి, ఈ స్పర్మ్స్ కరెక్ట్ గా ఆ సైడ్ ఫెలోపియన్ ట్యూబ్స్ 2 ఉంటాయి, ఈ ఓవరీలో రిలీజ్ అయినప్పుడు స్పర్మ్స్ అటు వెళ్ళాలి, అది పెనిట్రేట్ అవ్వాలి, ఎంబ్రియో తయారవ్వాలి, తయారైన ఎంబ్రియో మళ్ళీ యూట్రస్కి వచ్చి అతుక్కోవాలి. మైక్రోస్కోపిక్ లెవెల్ ఎన్నో మార్పులు జరుగుతాయి. అవన్నీ ఆ సీక్వెన్స్ లో జరిగితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో దీంట్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మనం దాదాపు 50-60% మనం చేయగలుగుతాం. అంటే ఎగ్ రిలీజ్ అవ్వకన్నా ముందే మనమే ఆస్పిరేట్ చేసేస్తున్నాము, పెనిట్రేట్ అవ్వకుండా ఎగ్ ఇది మనమే ఇక్సీ చేసేసి ఫర్టిలైజ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఎంబ్రియో గ్రోత్ మనం దానికే వదులుతాం. గుడ్ ల్యాబ్ కండిషన్స్ ఉండాలి. ఆ తర్వాత పెట్టిన తర్వాత మనం ఎంత మంచి ఎంబ్రియో తయారు చేసినా కూడా యూట్రస్ యాక్సెప్ట్ చేసుకోవాలి. సో దేర్ ఆర్ సర్టన్ ప్లేసెస్ వేర్ ఇంకా రీసెర్చ్ ఇస్ నీడెడ్ అండ్ మేబీ సక్సెస్ పెరుగుతుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ 70 నుంచి 100 అయిపోతుంది అని కాదు. 70 నుంచి 72, 73, 75 అలా మెల్లిమెల్లిగా పెరుగుతుంది విత్ అడ్వాన్సెస్.